ఆచి చికెన్ మసాలా. రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అసోసియేట్ డీన్ మంతంటి గోవర్ధన్ పట్టుబట్టారు. ఇక గోవర్ధన్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ₹1,00,000 తీసుకుంటూ గోవర్ధన్ పట్టుబడడంతో ఎల్బీనగర్ లోని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తానంటూ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇక ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ సమక్షంలో దాడులు జరుగుతున్నాయి. రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అసోసియేట్ డీన్ మాతంటి గోవర్ధన్ పట్టుబడ్డారు. గోవర్ధన్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ₹1,00,000 తీసుకుంటూ గోవర్ధన్ పట్టుబడటంతో ఎల్బీనగర్ లోని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తామంటూ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ సమక్షంలో దాడులు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అసోసియేట్ డీన్ మంతంటి గోవర్ధన్ పట్టుబట్టారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసోసియేట్ డీన్ అగ్రనామీ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ప్రొఫెసర్ ఎం గోవర్ధన్ అసోసియేట్ డీన్ ఇతను గతంలోనే ఒక రైతు నుంచి ₹25,000 లంచం తీసుకున్నాడు ఒక ఆరోపణల మీద. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ విత్తనాలకు సీడ్ లైసెన్స్ ఇవ్వడం కోసం ₹1,00,000 డిమాండ్ చేశాడు. అది ఈ రోజు బాధితుడి నుంచి తీసుకోపోతా ఉన్నాడు అంటూ ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎం గోవర్ధన్ అసోసియేట్ డీన్ అగ్రనామీ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అగ్రికల్చర్ కాలేజ్ లో ప్లానింగ్ ప్రకారంగా బాధితుడిని కంప్లైంట్ ని ముందు పంపి అతనితో డిస్కషన్ చేయించి అనంతరం ఈ ₹1,00,000 ఎం గోవర్ధన్ అసోసియేట్ డీన్ కి ఇస్తూ ఉండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా వెళ్లి అతని ఛాంబర్ లో అతన్ని పట్టుకొని ఎడమ చేతు కుడి చేతికి చెందినటువంటి 2 ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా సేకరించి అతను ₹1,00,000 తీసుకున్నాడు అనే దానికి పూర్తి ఆధారాలు ఏసీబీ అధికారులు వీడియోగ్రఫీతో సహా అక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా మ్యాచ్ అవ్వడంతో ఎం గోవర్ధన్ ఇమీడియట్ గా అతను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు అరెస్ట్ ని ప్రకటించి కోర్టు ముందు మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. అతను ఎడమ కుడి చేయికి ₹1,00,000 తీసుకున్నట్టుగా కూడా టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటూ కూడా ఏసీబీ అధికారులు ఇంతకుముందు నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు అతనికి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు అసోసియేట్ డీన్ అగ్రనామీ డిపార్ట్మెంట్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అవినీతికి పాల్పడి ఉండవచ్చు, గతంలో ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు, అతని ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టాడు ఎం గోవర్ధన్ అనే ఒక ఆరోపణలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇతను ఈ అగ్రనామీ డిపార్ట్మెంట్ కంటే ముందు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అనేక చోట్ల కీలక బాధ్యతలు వ్యవహరించాడు. అక్కడ కోట్లాది రూపాయలుగా డబ్బులని ఈ లంచం రూపంలో తీసుకొని అక్రమంగా కూడబెట్టారనేది కూడా ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఈ రోజు లేదా రేపు గోవర్ధన్ కి చెందుకు తాలూకా అన్ని ప్రాపర్టీస్ పైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అనుష. రవితేజ, అయితే గతంలో అసోసియేట్ డీన్ గతంలో కూడా అతనిపై లంచం తీసుకుంటున్నారు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకు గోవర్ధన్ పై చర్యలు తీసుకోలేదు? అప్పుడు ఇప్పటి వరకు రెడ్ హ్యాండెడ్ గా గోవర్ధన్ ఎక్కడ కూడా పట్టుబడలేదు. మొదటిసారి 25,000 లంచం తీసుకున్న తర్వాత మళ్ళీ ₹1,00,000 డిమాండ్ చేయడము, బాధితుడు నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించి సీడ్ లైసెన్స్ కోసం ఒక అసోసియేట్ డీన్ అగ్రనామీ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ప్రొఫెసరే ఈ రకంగా తనపై ఈ లంచం అడుగుతూ అవినీతికి పాల్పడతా ఉన్నాడంటూ బాధితులు నేరుగా వెళ్లి ఏసీబీ అధికారులను అప్రోచ్ అవ్వడము, ఏసీబీ అధికారులు తమ దగ్గర ఉన్నటువంటి నోట్లన్నీ కూడా సిద్ధం చేసి వాటన్నిటిని కూడా డీన్ దగ్గరికి పంపించడము, ఆ ప్లాన్ ప్రకారంగానే
డీన్ ఆ ఏసీబీ అధికారులు పంపినటువంటి నోట్ల మీద చేతులు పెట్టి తను రిసీవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో అవన్నీ కూడా పోలీసుల ఏసీబీ అధికారులు స్టాండర్డ్ గా వెళ్లి వాటిని పట్టుకొని వీడియోగ్రాఫీని అంతా కూడా చిత్రీకరించి అతని చేతి ద్వారా వచ్చినటువంటి ప్రింట్ శాంపుల్స్ అన్నిటిని కూడా సేకరించి అతను ముట్టుకున్నటువంటి ₹1,00,000 నోట్ల పైన కూడా ఈ కెమికల్స్ జల్లి అతను ముట్టుకున్నట్టుగా లంచం ఏసీబీ అధికారులు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్లాన్ ప్రకారంగా అతను అవినీతికి పాల్పడ్డాడు అంటూ ప్రూవ్ చేయడం కోసమే ఏసీబీ అధికారులు వాళ్ళు ముందస్తుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా గోవర్ధన్ చేతికి అందజేయడం జరిగింది. ఇదంతా కూడా బాధితుడి సమక్షంలోనే ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారంగా అతన్ని పట్టుకొని అతను రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు డిమాండ్ చేసి దొరికిపోయాడన్నట్టు కూడా అఫీషియల్ అరెస్ట్ కూడా ప్రకటించడం జరిగింది. గతంలో ఎకనామీ డిపార్ట్మెంట్ ద్వారా ఇతను ఎంత అవినీతికి పాల్పడ్డాడు, గతంలో ఇంకెక్కడెక్కడ పనిచేశాడు, ఎన్ని కోట్లాది రూపాయలుగా అక్రమంగా ఆస్తులను కూడా పెట్టాడు, ఎంతమంది బినామీలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎక్కడెక్కడ ఆస్తులను కొనుగోలు చేశాడు అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టి త్వరలో ఈ అన్ని ప్రాపర్టీస్ పైన సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.